విద్యా కలశం 10వ తరగతి విద్యార్థులకు ప్రశ్నాపత్రాల విశ్లేషణ. సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సమర్పించు రేడియో కార్యక్రమం 10వ తరగతి మ్యాథమెటిక్స్ పేపర్ 2 గురించి మహమ్మద్ నజీర్ హుస్సేన్ గారి సాధారణ సూచనలు 2వ భాగం వింటారు. అందరికీ నమస్కారం. విద్యా కలశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు గణితం పేపర్ 2 2వ భాగం. ఇందులో ఈరోజు 2 మార్కులు 1 మార్కు నమూనా ప్రశ్నలు, కొన్ని పరీక్ష మెళకువల గురించి తెలుసుకుందాం. ఇందులో ముందుగా ప్రశ్నాపత్రంలో ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా 4 రకాలైన ప్రశ్నలు 4 విభాగాలతో ఇవ్వబడతాయి. మొదటి విభాగంలో 12 లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. వీటి గురించి నిన్న చర్చించడం జరిగింది. అట్లాగే 4వ విభాగంలో 5 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. వీటి గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు 2వ భాగం 3వ విభాగంలోని ప్రశ్నల గురించి, వాటి స్వరూపం గురించి తెలుసుకుందాము. ముందుగా 2వ విభాగంలో 8 అతి లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. సమాధానం 1 లేదా 2 సోపానాలలో రాయాల్సి ఉంటుంది. సరైన సమాధానం రాసినందుకు 1 మార్కు ఇస్తారు. ఈ ప్రశ్నలన్నీ రాయడానికి సగటున 20 నిమిషాల సమయం పడుతుంది. ఇవి సాధారణంగా చిన్న చిన్న లెక్కలు ఓరల్గా చేయగలిగే విధంగా ఉండి, నిర్వచనాలు, సూత్రాలు, గుర్తులతో కూడి ఉన్న ప్రశ్నలు ఇవ్వబడతాయి. కొన్ని ప్రశ్నలను చూద్దాం. ముందుగా నిరూపక జ్యామితిలో కొన్ని ప్రశ్నలు చూద్దాము. సరళ రేఖ వాలు అంటే ఏమిటి? అలాగే వృత్త కేంద్రం, దానిపై ఒక బిందువు, నిరూపకాలు ఇచ్చి ఆ వృత్త వ్యాసార్థం కనుగొనండి అని అడగవచ్చు. అదేవిధంగా ఒక త్రిభుజ బిందువులు ఇచ్చి దాని గురుత్వ కేంద్రం కనుగొనమని అడుగుతారు. అనగా త్రిభుజంలోని 3 బిందువుల నిరూపకాలు ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క గురుత్వ కేంద్రం కనుగొనమని అడుగుతారు. అట్లాగే ఒక రేఖాఖండం యొక్క 2 అంత్య బిందువులు ఇచ్చి ఆ రేఖాఖండం యొక్క మధ్య బిందువులు కనుగొనమని కూడా అడగవచ్చు. అట్లాగే స్వరూప త్రిభుజాలు పాఠం గమనిస్తే కోకో స్వరూపత కలిగిన త్రిభుజాలనిచ్చి అందులో ఒక భుజం విలువ x గా ఇస్తారు. ఆ x విలువను కనుగొనమని అడగవచ్చు. అట్లాగే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఉపయోగించి ఏదైనా పటం ఇచ్చి అందులో ఒక x విలువ కనుగొనమని అడగడం జరుగుతుంది. లేదా ఏదైనా ఒక నిష్పత్తి ఇచ్చి 2వ నిష్పత్తి విలువ ఎంత అని కూడా అడగవచ్చు. అట్లాగే 1 మార్కుకి స్వరూప త్రిభుజాల ధర్మాలు రాయండి అని అడగవచ్చు. లేదా కొన్ని స్వరూపత ధర్మాలు కూడా నిర్వచనాలు అడగవచ్చు. ఆ తర్వాత వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖల నుండి రాగల ప్రశ్నలను ఒకసారి చూద్దాము. ఇందులో వ్యాసార్థం, కేంద్రం నుండి కొంత దూరంలో ఒక బిందువు ఇవ్వడం జరుగుతుంది. కేంద్రానికి ఆ బిందువుకు మధ్య దూరము ఇవ్వడం జరుగుతుంది. ఆ బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖ పొడవును కనుగొనమంటారు. అయితే ఇందులో ఉపయోగపడే సూత్రము పైథాగరస్ సిద్ధాంతం. అట్లాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాము. త్రికోణమితిని గమనిస్తే ఇందులో ప్రామాణిక త్రికోణమితీయ నిష్పత్తులైన 0 డిగ్రీలు, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ మరియు 90 డిగ్రీలను విలువలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విలువల మీదే ఆధారపడి 1 మార్కు ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒకటి చూద్దాము. sin స్క్వేర్ 30 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 60 డిగ్రీస్ విలువ ఎంత? ఇక్కడ sin 30 అట్లాగే cos 60 విలువలు తెలిసి ఉండడం అవసరం. అట్లాగే పూరక కోణాలపై కొన్ని ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఉదాహరణకి sin 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్ విలువ కనుగొనండి అని అడగవచ్చు. అట్లాగే కొన్ని లెక్కలు సూక్ష్మీకరణల మీద అడగడం జరుగుతుంది. ఉదాహరణకు cot స్క్వేర్ తీటా మైనస్ 1/sin స్క్వేర్ తీటాను సూక్ష్మీకరించండి అని కూడా అడగవచ్చు. అదేవిధంగా తీటా అల్పకోణమైనప్పుడు sin తీటా = 5/3 కు సమానమవుతుందా? కారణాలు తెలపండి అని కూడా అడగవచ్చు. అట్లాగే tan తీటాను sin తీటా పదాలలో వ్యక్తపరచండి అని కూడా అడగవచ్చు. కొన్ని సందర్భాల్లో sin తీటా విలువ ఇచ్చి cos తీటా విలువ లేదా tan తీటా విలువ కూడా కనుగొనమని కూడా అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా త్రికోణమితీయ అనువర్తనాలు పాఠం నుంచి చూస్తే
ఒక లెక్క ఈ విధంగా ఉండొచ్చు. ఒక త్రిభుజమును కలిగి ఉన్న పద సమస్యను ఇచ్చి దానికి సంబంధించిన చిత్తుపటంను గీయమని అడగవచ్చు. సంభావ్యతలో ఈ క్రింది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకి ఒక 3 అంకెలు ఇచ్చి వాటితో ఏర్పడు 3 అంకెల సంఖ్య 5 చే భాగింపబడుటకు సంభావ్యత ఎంత అని అడగవచ్చు. అట్లాగే కొన్ని నిర్వచనాలను, ఉదాహరణలు కూడా లెక్కల్లో అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు సమసంభవ ఘటనలు అనగానేమి, ఉదాహరణలు ఇవ్వండి అని అడగవచ్చు. అట్లాగే పాచికల మీద కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య లేదా సరి సంఖ్య లేదా బేసి సంఖ్య లేదా సరి ప్రధాన సంఖ్య పడడానికి సంభావ్యత కనుగొనండి అని కూడా అడగవచ్చు. మరో ఉదాహరణను చూద్దాము. ఒక బాక్సులో 3 ఎరుపు బంతులు, 4 నలుపు బంతులు కలవు. యాదృచ్ఛికంగా తీసిన బంతి నలుపు బంతి అగుటకు సంభావ్యత ఎంత అని కూడా అడగవచ్చు. ఇంకా ఈ చాప్టర్లో నాణ్యానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఒక నాణ్యాన్ని ఎగురవేసినప్పుడు బొమ్మ పడే అవకాశం ఎంత అని కూడా అడగవచ్చు, లేదా బొరుసు పడే అవకాశం ఎంత లేదా సంభావ్యత ఎంత అని కూడా అడిగే అవకాశం ఉంది. చివరగా సాంఖ్యాక శాస్త్రాన్ని గమనిస్తే ఇందులో ప్రశ్నలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. వర్గీకృత దత్తాంశమునకు మధ్యగతంను కనుగొను సూత్రం రాసి అందులో ప్రతి అక్షరమును వివరించండి అని అడగవచ్చు. అదేవిధంగా అంకగణిత సగటుకు సూత్రము రాసి అందలి పదాలను, అట్లాగే బాహుళకము సూత్రము రాసి అందలి పదాలను వివరించండి అని కూడా అడిగే అవకాశం ఎంతో ఉంది. అట్లాగే మరో లెక్క చూద్దాము. కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటి బాహుళకమును కనుగొనండి అని అడగవచ్చు, లేదా కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటి మధ్యగతం ఎంత అని అడగవచ్చు, లేదా కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటి అంకగణిత సగటు ఎంత అని కూడా అడగవచ్చు. ఇంకా ఓజీ వక్రానికి గీయినప్పుడు x అక్షంపై y అక్షంపై ఏ అంశాలు తీసుకుంటారు అని కూడా అడగవచ్చు. 3వ విభాగంలో 8 లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం 4 లేదా 5 సోపానాలలో రాయాల్సి ఉంటుంది. సరైన సమాధానం రాసినందుకు 2 మార్కులు ఇస్తారు. ఈ ప్రశ్నలన్నింటికి రాయడానికి సగటున 50 నిమిషాల సమయం సరిపోతుంది. ఈ ప్రశ్నలు సాధారణంగా 1 లేదా 2 ప్రక్రియలు కలిగి ఉన్నవి, నేరుగా జవాబు వచ్చేవి, చిన్న చిన్న వివరణలతో కూడిన ప్రశ్నలుగా ఉంటాయి. వీటిలో కొన్ని ఉదాహరణలను చూద్దాము. ముందుగా నిరూపక జ్యామితిని గమనిద్దాం. ఇచ్చిన అక్షంపై 2 బిందువుల నుండి సమాన దూరంలో ఉన్న బిందువును కనుగొనండి అని అడగవచ్చు. అనగా x అక్షంపై 2 బిందువుల నుండి సమాన దూరంలో ఉన్న బిందువు యొక్క నిరూపకాలు కనుగొనండి అని అడగవచ్చు. లేదా ఇవ్వబడిన 3 బిందువులు సరేఖ్యాలు అవుతాయో కావో సరిచూడండి అని కూడా అడగవచ్చు. మరో లెక్క ఈ విధంగా ఉండవచ్చు. 2 బిందువులు x,1 -1,5ల మధ్య దూరం 5 యూనిట్లు అయితే x విలువ ఎంత అని కూడా అడగవచ్చు. మరో చాప్టర్ స్వరూప త్రిభుజాలు గమనిస్తే ఇందులో కోకో స్వరూపత, భూ స్వరూపత నియమాలను సొంత మాటల్లో రాయండి అని కూడా అడగవచ్చు. ఇంకా ఇదే చాప్టర్లో నిర్మాణాలను గమనిస్తే AB = 7 సెంటీమీటర్లు రేఖాఖండాన్ని 3:4 నిష్పత్తిలో విభజించే బిందువును గుర్తించండి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా వృత్తానికి స్పర్శరేఖలు పాఠాన్ని గమనిస్తే ఇందులో ప్రధానంగా ఒక వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది అనే సిద్ధాంతాన్నిపై ఆధారం చేసుకొని లెక్కలు రావడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఇందులో ఉపయోగపడే సూత్రం పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగం. ఉదాహరణ చూద్దాము. 32 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తానికి వృత్త కేంద్రం నుండి 34 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖ పొడవును కనుగొనము అని అడగొచ్చు. ఇందులో స్పర్శరేఖ పొడవు ఇచ్చి వృత్త కేంద్రం నుండి ఆ బిందువు ఎంత దూరంలో ఉంది అని కూడా అడిగే అవకాశం ఉంది. మరో చాప్టర్ను గమనిస్తే త్రికోణమితి. ఇందులో సంపూరక కోణాలపై లెక్కలను గమనిస్తే ఉదాహరణకి tan 2a = cot a - 18 degrees. 2a ఒక లఘు కోణం అయితే ఏ విలువ కనుగొనండి అని అడగవచ్చు. అదేవిధంగా secant 35 degrees / cosecant 55 degrees విలువను కనుగొనండి అని అడగవచ్చు.
అదేవిధంగా ఒక త్రికోణమితీయ నిష్పత్తి ఇచ్చి మిగిలిన ఏదో ఒక త్రికోణమితీయ నిష్పత్తి కనుగొనమని అడగవచ్చు. కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. sin θ is equal to 3/5 అయితే secant స్క్వేర్ θ ప్లస్ tan స్క్వేర్ θ విలువ కనుగొనండి అని అడగవచ్చు. మరో లెక్క చూద్దాము. cos θ is equal to 24/25 అయితే sin θ మరియు cosecant θ విలువలు కనుగొనండి అని అడగవచ్చు. మరియు త్రికోణమితీయ అనువర్తనాలు పాఠాన్ని గమనిస్తే ఇందులో ముఖ్యంగా ఒక లంబకోణం త్రిభుజంపై కలిగిన సందర్భాలలో లెక్క ఇవ్వడం జరుగుతుంది. ఒక ఉదాహరణని గమనిద్దాము. ఒక వ్యక్తి 20 మీటర్ల ఎత్తుగల భవనంపై నిలబడి ఉన్నాడు. ఆ భవనం అడుగు భాగం నుండి 20 మీటర్ల దూరంలో గల బిందువు వద్ద గల మరో వ్యక్తిని 45 డిగ్రీల కోణంతో చూడగలడా? మీ సమాధానాన్ని సమర్థించండి అని అడగవచ్చు. అలాగే మరో ప్రశ్న. ఒక వ్యక్తి ఒక గుడి పై భాగాన్ని 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూశాడు. అతడు గుడి అడుగు భాగం నుండి 24 మీటర్ల దూరంలో ఉంటే గుడి ఎత్తుని కనుగొనండి అని అడగవచ్చు. ఇంకా సంభావ్యతను గమనిస్తే ఒక బాక్సులో లేదా సంచిలో కొన్ని ఎరుపు కార్డులు, నీలం కార్డులు, పసుపుపచ్చ కార్డులు ఉన్నాయి అని ఇవ్వడం జరుగుతుంది. ఒక కార్డును యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే అది ఎరుపు కార్డు అగుటకు లేదా నీలం కార్డు అవ్వకుండా ఉండడానికి గల సంభావ్యత ఎంత అని అడగవచ్చు. అట్లాగే బాగా కలపబడిన పేక ముక్కల నుండి యాదృచ్ఛికంగా ఒక పేక ముక్కను ఎన్నుకుంటే అది రాజు కార్డు అవడానికి లేదా రాణి కార్డు కాకుండా ఉండడానికి సంభావ్యత ఎంత అని కూడా అడగవచ్చు. చివరగా సాంఖ్యాక శాస్త్రంలో 2 మార్కులను పరిశీలిస్తే ముఖ్యంగా ఇందులో ఒక వర్గీకృత దత్తాంశమునకు మధ్యగతం సూత్రం రాసి అందులోని పదాలను వివరించండి అని అడగవచ్చు. అట్లాగే అంకగణిత సగటు, బాహుళకం సూత్రాలు రాసి అందులోని పదాలను వివరించమని అడగడం జరుగుతుంది. అట్లాగే అంశం దాని పౌనపుణ్యం ఇచ్చి ఆ దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనమని అడుగుతారు. మూడో ఉదాహరణ చూద్దాము. ఒక వర్గీకృత దత్తాంశం పట్టిక ఇచ్చి తరగతుల మధ్య విలువలు కనుగొనండి అని అడగవచ్చు. ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు పరిశీలిద్దాము. ముందుగా ఒక సాధారణ తెల్ల కాగితంపై నమూనా నిరూపక్షాలను గీసి దానిపై 2వ పాదంలో నిరూపక్షాల నుండి సమాన దూరంలో ఉండే బిందువును గుర్తించండి. ఇది 1 మార్కుకి అడగవచ్చు. మరొక లెక్క. ఒక నిరూపక తలంలో నిరూపక అక్షాలను సమాన దూరంలో ఉండునట్లు 2వ పాదంలోని ఏదైనా ఒక బిందువును గుర్తించండి. ఇది 2 మార్కులకు అడగవచ్చు. మరొక ప్రశ్న. 3, -2 మరియు -9, 4 బిందువులను కలుపు రేఖాఖండంను 2:3 నిష్పత్తిలో విభజించు బిందువును కనుగొనండి. ఇది 2 మార్కులకు అడగే అవకాశం ఉంది. అట్లాగే స్వరూప త్రిభుజాలలో త్రిభుజం ఏబిసిలో AD/AB = AE/AC = 1/2 అయ్యేటట్లుగా AB మరియు ఏసీలపై బిందువులు D మరియు Eలు గుర్తించబడ్డాయి. దీనిని పట రూపంలో చూపండి. ఇది 1 మార్కుగా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక వృత్తం యొక్క బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు? మీ వాదనను సమర్థించండి. ఈ 1 మార్కుకు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా సంభావ్యత గురించి ఆలోచిస్తే ఒక పాచికను ఒకసారి దొర్లించగా ప్రధాన సంఖ్య వచ్చు సంభావ్యత ఎంత? ఇది 1 మార్కుకి అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా సాంఖ్యాక శాస్త్రంలో ఒక అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం లేదా సగటు లేదా బాహుళకం కనుక్కునే పద్ధతిని తెలపండి అని 1 మార్కుకి అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా 2 మార్కులకు సంబంధించి స్వరూప త్రిభుజాల్లో ఒక లెక్క చూడండి. బి వద్ద లంబకోణంగా ఉన్న త్రిభుజం ఏబిసిలో BD పర్పెండిక్యులర్ టు AC మరియు DE పర్పెండిక్యులర్ టు BCలు గీయబడినాయి. అయితే AC/BC = AB/BE అని సకారణంగా నిరూపించండి. అదేవిధంగా వృత్తానికి గీయబడు స్పర్శరేఖలు, ఛేదన రేఖలను తీసుకుంటే వృత్తంపై ఒక బిందువుగా గీసిన రేఖ ఆ బిందువుకు గీసిన వ్యాసార్థానికి లంబంగా ఉన్నచో ఆ రేఖ ఆ వృత్తానికి స్పర్శరేఖ అవుతుంది అని చూపండి. ఇది 2 మార్కులకి అడిగే అవకాశం ఉంది.
అదేవిధంగా 1 మార్కు ప్రశ్న సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా విలువ కనుగొనండి అని 1 మార్కుకి అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మరో ప్రశ్న ఒక నాణెమును 4 సార్లు ఎగరవేసినా ఒక్కసారి కూడా బొమ్మ రాని సంభావ్యత ఎంత? ఇది 2 మార్కులకు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని ప్రశ్నలు చూద్దాము. ఏ -1 2 బి 0 3 సి -2 4 లచే ఏర్పడు త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రాన్ని కనుగొనండి. అదేవిధంగా ఇదే లెక్క త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనండి అని కూడా అడగవచ్చు. మరో లెక్క x అక్షానికి సమాంతరంగా ఉన్న ఒక సరళరేఖపై 2 బిందువుల మధ్య దూరాన్ని ఏ విధంగా కనుక్కుంటారో సకారణంగా తెలపండి. మరో లెక్క p -2 3 q x 6 లను కలుపు రేఖాఖండం వాలు -1 అయితే x విలువ ఎంత? ఈ 3 లెక్కలు 1 మార్కుకి అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా a 3 2 b -1 2 బిందువులను కలుపు రేఖాఖండాన్ని y అక్షం ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అనే లెక్కను 2 మార్కులకు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మరో లెక్క a 2 1 b 4 3 c -1 3 d -3 1 లచే ఏర్పడు చతుర్భుజ వైశాల్యం కనుగొనండి. ఇది కొన్నిసార్లు 2 మార్కులకి అడిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం పరీక్షల్లో పాటించవలసిన మెళకువలు చూద్దాం. ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఇవ్వబడిన సమయాన్ని ప్రతి వ్యాసరూప ప్రశ్నల్లోని ఏని లేదా బిని ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవడానికి ఉపయోగించండి. సోపానాలను ఎగరవేయడం మానుకోండి. అవసరమైన అన్ని సోపానాలను స్పష్టంగా చూపండి. దీని వలన తప్పులు జరగడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. తక్కువ క్యాలిక్యులేషన్స్ చేసి జవాబు రప్పించగల పద్ధతులను పాటించండి. తద్వారా సమయాన్ని కఠిన లెక్కలలో ఉపయోగించవచ్చు. అట్లాగే స్వరూప త్రిభుజాల్లో వృత్తానికి గీయగల స్పర్శరేఖలు ఛేదన రేఖలు పాఠాలలో ప్రతి సోపానానికి తగిన కారణాలను రాయాలి. అట్లాగే నిర్మాణానికి సంబంధించిన లెక్కలలో ప్రతి చిన్న నిర్మాణ భాగాన్ని స్పష్టంగా చూపించాలి. ప్రతి లెక్కలోని అన్ని సోపానాలను స్పష్టంగా చూపండి. ఆయా లెక్కకు సంబంధించిన రఫ్ వర్క్ ని కూడా వీలైతే అదే పేజీలో చేయండి. గ్రాఫ్ లెక్కలు చేయునప్పుడు సరైన స్కేలు గుణకాన్ని ఎన్నుకోండి. అలాగే 2 అక్షాలపై ఒకే స్కేలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్షాలను బిందువులను గుర్తించినప్పుడు జాగ్రత్త వహించండి. ఇంకా క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉన్న లెక్కలలో తిరిగి ఒకసారి సరిచూసుకోవడం ద్వారా క్యాలిక్యులేషన్స్ తప్పులను నివారించవచ్చు. తద్వారా పూర్తి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. లెక్క చేయునప్పుడు తగిన పద్ధతులను ఎంపిక చేసుకోండి. కొట్టివేతలకు తావీయకుండా నీట్గా చేయడానికి ప్రయత్నించండి. కొట్టివేతల వలన జవాబులు తప్పు వచ్చే అవకాశం ఉంది. సంభావ్యత సమస్యలో తగు శాంపిల్ ఆవరణమును తప్పకుండా రాయండి. వ్యాసరూప ప్రశ్నలలోని 2 ప్రశ్నలలో ఒకదానిని ఎంపిక చేసుకోవడంలో తెలివిగా ఉండండి. తద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అధ్యాయాల వారీగా అంశాల వారీగా సూత్రాలను తయారు చేసుకొని విధిగా పునశ్చరణ చేసుకోండి. స్పష్టమైన అవగాహన కోసం తార్కిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను అలవర్చుకోండి. ఎప్పటికప్పుడు నేర్చుకున్న అంశాలను రివిజన్ చేసుకుంటూ ప్రస్తుత పాఠ్యాంశాలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొన్ని పరిశీలిస్తే పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు మార్చుకునేటప్పుడు తగిన సోపానాలను చూపండి. ఉదాహరణకు sin 15 degrees ను డైరెక్ట్ గా cos 75 degrees అని రాయకుండా sin 90 - 75 degrees అని రాయడం మంచిది. గ్రాఫ్ బొమ్మలు గల లెక్కలు అర్థం చేసుకోవడం ఇంటర్ప్రెట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. త్రికోణమితీయ నిరూపణలు చేయనప్పుడు సాధారణంగా LHS తీసుకొని RHS నిరూపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో RHS తీసుకొని LHS ని నిరూపించాల్సి ఉంటుంది. అలా కాకుండా రెండింటి నుంచి బయలుదేరి లెక్క మొదలు పెట్టకూడదు. అట్లాగే ప్రతి సమస్యను ముందుగా జాగ్రత్తగా చదివి ఏమి కనుగొనాలో గుర్తించి దానిని సాధించడానికి తగిన పద్ధతిని ఎన్నుకోండి.
సాధారణంగా సూక్ష్మీకరించడంలో పదాలను అటు నుండి ఇటునో లేదా ఇటు నుండి అటునో తీసుకు వెళ్లే క్రమంలో తప్పులు చేయడానికి ఆస్కారంగా ఉంది. అలాంటి సందర్భాలలో ప్లస్ మైనస్ గుర్తులలో జాగ్రత్త వహించడం ద్వారా పూర్తి మార్కులు తెచ్చుకోవచ్చు. సాధ్యమైనంత వరకు జవాబును అత్యంత సూక్ష్మ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా అవసరమైన ప్రతి చోట తగిన సూత్రమును రాయండి. తద్వారా విలువలు ప్రతిక్షేపించడం సులభం అవుతుంది. ప్రతి సమస్యలో ఇచ్చిన అంశాలను గుర్తించి కనుగొనవలసిన అంశానికి ఇచ్చిన అంశాలకు మధ్య సంబంధాన్ని గుర్తించి తగిన పద్ధతిని ఎంచుకొని సాధించండి. ప్రామాణిక కోణాలైన 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degreesల త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు తప్పకుండా తెలిసి ఉండాలి. సమస్యలో ఇచ్చిన విలువలను సరిగా ఉపయోగించారో లేదో సరిచూసుకోండి. కోణాలను రాయినప్పుడు సాధారణంగా ఒక అక్షరంతో కాకుండా 3 అక్షరాలను వాడడం మంచిది. ఉదాహరణకు త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి అని కాకుండా యాంగిల్ ఏబిసి లేదా యాంగిల్ సిబిఏ అని రాయడం మంచిది. గ్రాఫు లెక్కలలో విధిగా స్కేలు గుణకం రాయండి. ఇందుకోసం ప్రత్యేకంగా మార్కులు కేటాయించబడతాయి. త్రిభుజాలలో స్వరూపత, సర్వసమానత్వానికి మధ్య భేదం స్పష్టంగా తెలిసి ఉండాలి. ఒకదానికి బదులుగా మరొకటి పొరపాటుగా రాయడానికి ఆస్కారం ఉంది. సాధారణంగా జవాబులు భిన్న రూపంలో ఉంటే ఆ జవాబును అపక్రమ భిన్నంలో కాకుండా మిశ్రమ భిన్నంలో రాయడానికి లేదా సూచించడానికి ప్రయత్నించండి. దశాంశ రూపంలో సూచించినా పర్వాలేదు. పై విలువను ఉపయోగించినప్పుడు జాగ్రత్త వహించండి. లెక్కలో ఏ విలువ ఉపయోగించమంటే అదే ఉపయోగించండి. సాధారణంగా పై = 22/7 విలువను ఉపయోగిస్తాము. అయితే కొన్ని సందర్భాల్లో పై = 3.14 విలువను ఉపయోగించమని ప్రత్యేకంగా అడుగుతారు. అలాంటి సందర్భాల్లో ఆ విలువను మాత్రమే ఉపయోగించాలి. ఒక లెక్కను సాధించడానికి సాధ్యమైన అన్ని పద్ధతులలో సులభమైన పద్ధతిని ఎంచుకొని సాధన చేయడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు 3 బిందువుల సరేఖీయతను నిరూపించడానికి లేదా సరిచూడడానికి మధ్య దూర సూత్రాన్ని లేదా త్రిభుజ వైశాల్య సూత్రమును ఉపయోగిస్తాము. అయితే ఇందులో మీకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకొని సాధించండి. అంటే మీకు ఇష్టమైతే మధ్య దూర సూత్రమును ఉపయోగించవచ్చు లేదా త్రిభుజ వైశాల్య సూత్రమును ఉపయోగించవచ్చు. సాధారణంగా లెక్కలో ఇవ్వబడిన సూచనలనే పాటించాలి. లెక్కలో సూచించినప్పుడే గ్రాఫులను ఉపయోగించండి. లెక్కలోని దత్తాంశంను సమాధాన పత్రంలో రాయినప్పుడు జాగ్రత్త వహించండి. ఎందుకంటే ప్రశ్నాపత్రం నుండి జవాబు పత్రంలో రాసుకునేటప్పుడు తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా సూక్ష్మీకరణలు చేయడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లాగే గ్రాఫు సంబంధ లెక్కల్లో x అక్షంపై బిందువు అంటే A0 అని, y అక్షంపై బిందువు అంటే 0bగా తీసుకుంటూ ఉండడం మంచిది. జ్యామితీయ పటాలు గీసేటప్పుడు A, B వంటి అక్షరాలను గుర్తించేటప్పుడు జాగ్రత్త వహించండి. త్రికోణమితీయ అనువర్తనాలకు సంబంధించిన లెక్కలలో పటాలలో కోణాలు, దూరాలు, ఎత్తులు గుర్తించేటప్పుడు స్పష్టంగా ఉండాలి. ఒకదాని బదులు మరొకటి గుర్తించే ప్రమాదం ఉంది. వ్యాసరూప ప్రశ్నలు సాధించేటప్పుడు మధ్య మధ్యలో వచ్చు విలువలకు సమీకరణాలకు బాక్సులలో వేసుకోవడం మంచిది. ఉపపత్తులలో రిఫరెన్సులకు వాడడానికి ఇవి ఉపయోగపడతాయి. వర్గీకృత దత్తాంశం యొక్క సగటు కనుగొనడంలో 3 పద్ధతులు నేర్చుకోండి. సాధారణంగా అడిగిన పద్ధతిలోనే చేయాలి. ప్రత్యేక పద్ధతి అడిగినప్పుడు మాత్రమే ఆ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది లేదా మీకు నచ్చిన పద్ధతిలో చేయవచ్చు. విచలన పద్ధతిలో లేదా సంక్షిప్త విచలన పద్ధతిలో సగటు కనుక్కునేటప్పుడు ఊహించిన సగటు అనగా ఏ విలువను సాధారణంగా మధ్యగత తరగతికి సంబంధించిన మధ్య విలువగా తీసుకోవడం మంచిది. దీని వలన సూక్ష్మీకరణ చాలా సులభం అవుతుంది. సూత్రాలను డైరెక్ట్గా ఉపయోగించే లెక్కలలో పాటుగా ఇన్వర్స్ లెక్కలను కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. 3 బిందువులు ఇచ్చి గురుత్వ కేంద్రం కనుగొనండి అనడం ఒక డైరెక్ట్ లెక్క. అయితే
3 బిందువులలో 2 బిందువులు మాత్రమే ఇచ్చి మరియు గురుత్వ కేంద్రం కూడా ఇచ్చి 3వ బిందువు నిరూపకం కనుగొనండి అనడం ఇన్వర్స్ లెక్క అవుతుంది. అదేవిధంగా 2 బిందువులు ఇచ్చి వాటి మధ్య బిందువు కనుగొనండి అని చెప్పడం డైరెక్ట్ లెక్క అయితే, 2 బిందువులలో 1 బిందువు మధ్య బిందువు ఇచ్చి మరో బిందువును కనుగొనండి అనడం ఇన్వర్స్ లెక్క అవుతుంది. అదేవిధంగా వర్గమూలాలు కనుగొనడం తప్పకుండా తెలిసి ఉండాలి. ఇందువలన సూక్ష్మీకరణలు సులభంగా చేసుకోవచ్చు. ఇంకా ఓజీవ వక్రం గీయునప్పుడు గుర్తించిన బిందువులను స్కేలుతో కలపకూడదు. ఆ బిందువులను వరుసలో ఫ్రీ హ్యాండ్తోనే కలపాలి. కొన్ని లెక్కలలో తగిన పటం ఇవ్వరు. అలాంటి లెక్కలలో తగిన పటం గీయడం ప్రాక్టీస్ చేయాలి. తద్వారా సులభంగా ఆ లెక్కను సాధించడం వీలవుతుంది. బీజగణిత పూర్వ భావనలైన a+b² a-b² వంటి సూత్రాలను అవసరమైన చోట జాగ్రత్తగా ఉపయోగించండి. క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉండే లెక్కలలో ఎన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే క్యాలిక్యులేషన్స్ తప్పులు అంత తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గణితాన్ని అర్థం చేసుకోవడానికి భావనలకు సంబంధించిన చిత్రాలను, పటాలను ఊహించి విజువలైజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేర్చుకున్న భావనలు స్థిరీకరించుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. నిర్మాణాలు చేసేటప్పుడు వృత్తలేఖినిలో పెన్సిల్ను సరైన పద్ధతిలో అమర్చడం తెలియాలి. అలాగే గీసేటప్పుడు దానిని పట్టుకోవడం కూడా తెలియాలి. అట్లాగే కొన్ని ప్రత్యేక లెక్కలలో క్రాస్ చెక్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. క్రింది తరగతుల్లో నేర్చుకున్న సూత్రాలను కూడా ఇప్పుడు నేర్చుకున్న అంశాలతో ఎలా ఉపయోగిస్తున్నామో తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తే మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే ఒకసారి ప్రశ్నాపత్రాన్ని పరిశీలిస్తే ప్రశ్నాపత్రం మొత్తం 50 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఏ క్వశ్చన్స్ అంటే వ్యాసరుగు ప్రశ్నలు ప్రతి క్వశ్చన్కి ఒకటి అంతర్గత ఎంపిక ఉంటుంది. అనగా వ్యాసరుగు ప్రశ్నలు మొత్తం 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వ్యాసరుగు ప్రశ్నలో మొత్తంగా 5x4 అంటే 20 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 ప్రశ్నల్లో మనం 5 ప్రశ్నలను అంతర్గతంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అధ్యాయానికి ఒక లెక్క చొప్పున వేసుకున్నా మనకి 7 చాప్టర్లకి 7 ఎస్ఏ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. మిగిలిన 3 ప్రశ్నలు ఏదో ఒక చాప్టర్ల నుంచి రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఎస్ఏ క్వశ్చన్స్ లో నుంచి మనం ప్రతి చాప్టర్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కొన్ని చాప్టర్స్ నుంచి 2 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ వ్యాసరుగు ప్రశ్నలను మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే 20కి 20 మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. అట్లాగే 2 మార్కుల సమస్యల్లో కూడా ఎక్కువ భాగం మనం ప్రాక్టీస్ చేసిన లెక్కల్లో నుంచే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. 2 మార్కుల లెక్కలు 8 ఉన్నాయి కాబట్టి ఈ 8 నుంచి మనకి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్కటి వేసుకున్న ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్కటి వస్తుంది. ఏదో ఒక చాప్టర్ నుంచి 2 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ ప్రశ్నల్లో ఎక్కువ భాగము యావరేజ్ గా ఉండే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ 2 మార్కుల ప్రశ్నల నుంచి కూడా మనం 8 ప్రశ్నలకు గాను ఈజీగా 6 ప్రశ్నలను మనం సాధించవచ్చు. గణితము మిగతా సబ్జెక్టులతో పోలిస్తే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టు కాబట్టి గణితంలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. అదే విధంగా మిగిలిన 1 మార్కు ప్రశ్నల్లో కూడా దాదాపుగా 5 ప్రశ్నలు సులభంగానే ఉంటాయి. కాబట్టి వీటి నుంచి కూడా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన వాటి నుంచే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు రాబో పరీక్షల్లో మీరు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ నమస్కారం. మీరింతవరకు 10వ తరగతి మ్యాథమెటిక్స్ పేపర్ 2 గురించి మహమ్మద్ నజీర్ హుస్సేన్ గారి సాధారణ సూచనలు 2వ భాగం విన్నారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.